స్థానికులతో మాట్లాడుతున్నారు మన మీడియా మిత్రులు. ఒకసారి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరేం చెప్తారమ్మా? వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు ఫస్ట్ ఉన్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ మనం రీసెంట్గా 1 month అవుతుంది ఉండడానికి వచ్చి. అవునా? అసలు అతని ప్రవర్తన ఎలా ఉండేది? చూడండి, ఆ మహేందర్ది అయితే మంచిగానే ఉండే. వాళ్ళిద్దరి మధ్య దేని గురించి గొడవ జరిగిందో ఇంకా అది చెప్పలేను నేనైతే. కాదు, ఆవిడ మీతో కలుస్తూ ఉండేదా? ఆవిడ తను ప్రెగ్నెంట్ సార్, యాక్చువల్లీ 5 months ప్రెగ్నెంట్ కాబట్టి పని కాగానే ఆయన ర్యాపిడో నడిపించుకునేవాడు. సో కిందికి వచ్చే తన మ్యాట్లోనే కూర్చునేది. ఏ టైంకి వస్తుండే? ఒక టైం అంటూ ఏం లేదు, వర్షం పడితే పోతుండే, వర్షం పడకపోతే వెళ్తుండే, ఇక డ్రాప్ పడితే వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చేస్తుండే. ఇక రాగానే మా ఇంట్లో కింద కూర్చుంటుండే కాబట్టి ఆయన రాగానే వెళ్ళిపోతుండే తను పైకి. అవునా? ఇక అన్నం పెట్టాలి కదా, పైకి వెళ్తుండే. మీతో ఏమేమి షేర్ చేసుకునేదమ్మా ఆవిడ? అట్లా పర్సనల్గా ఏం చెప్పకపోయేది. ప్రెగ్నెంట్ కాబట్టి ఆల్మోస్ట్ దాని గురించే మాట్లాడేది. ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళేది తను. అక్కడ బేబీ చెక్ అన్ని చేయించుకున్న 5 months. ఇక్కడ 2 days అయితే ఆమెకి ఇంకా 6 months పడతాయి. స్కానింగ్ తీయించుకోలేక అని చెప్పింది. మనం వెళ్ళింది, బ్లడ్ టెస్ట్ చేయించుకుంది, రిపోర్ట్స్ వచ్చినాయి, అవి చూపించని చెప్పిన, జిరాక్స్ తీసుకొని కూడా చెప్పిన తనకి. ఆవిడ మాటలు మిమ్మల్ని ఏదన్నా బలోపేతం చేసేలాగా అట్లయితే ఏం లేదు సార్. అంటే కొంచెం ఇబ్బంది పడుతోంది ఈ అమ్మాయిని అర్థమయ్యేలాగా ఏమన్నా? అట్లయితే ఏం లేదండి, అట్లయితే ఏం లేదు. అంటే ప్రధానంగా ఆవిడ ఎంత ఇబ్బంది పడ్డానికి గల కారణం ఏంటమ్మా? ఏమనిపిస్తుంది? ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో సార్ తెలియదు. వినపడేవా గొడవలు జరుగుతున్నప్పుడు? అట్లా అప్పుడు జరగని, ఇప్పుడు సైలెంట్, అసలు గొడవ లేదు, ఏం లేదు. మేము గొడవ పడితే పైకి వెళ్తాం, మా ఇంట్లో ఉన్నప్పుడు పైకి వెళ్తాను నేను. ఎందుకు గొడవ పడితే మాట్లాడడానికి వెళ్తా. కానీ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ గొడవ జరిగింది కాబట్టి మేము ఓన్ రోల్కి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి మాట్లాడి కాల్ చేసి వెళ్ళిపోయింది తను. మళ్ళీ సెకండ్ టైం రావడం జరిగింది తను, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉంది, తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ వచ్చింది. పైన ఖాళీ ఉంది కాబట్టి. ఎన్నిసార్లు గొడవలు పడి ఉంటారు ఇప్పటిదాకా వాళ్ళు? అట్లా మాటికి ఏం వెళ్ళా నేను. కాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, వాళ్ళు వచ్చి మాట్లాడి సంజాయించారు. మళ్ళీ కానీ అట్లా జరిగింది, మళ్ళీ రిపీట్ అవ్వద్దని మళ్ళీ ఇంట్లోనే కొట్లాడుకున్నారు, బయటికి సౌండ్ రాకుండా. అంటే ప్రధానంగా ఏ గొడవలమ్మా? మీరు గొడవలప్పుడు పైకి వెళ్ళారు కదా, మీరు గొడవలప్పుడు పైకి వెళ్ళి ఏదో చిన్న అనుమానం అయితే ఏం లేదు. అనుమానం లేదు. మరి వాళ్ళిద్దరి మధ్య దేని గురించో తెలియదు నాకైతే. ఇప్పుడు మాటల సందర్భంలో వినిపిస్తుంది కదా, గొడవ పడుతున్నప్పుడు కొంచెం అర్థం అవుతుంది కదా. మేము కూలర్ పెట్టుకుంటాం, మాకేం వినిపించేదే కాదు సరిగ్గా. తను చెప్తేనే ఏదైనా అంతే. మా చెల్లె వాళ్ళ కింద ఉంటే డోర్ పెట్టుకుంటే వినబడదు, పైన గ్లాస్ కిటికీలు ఉన్నాయి కదా. వీళ్ళు పడుకున్నారంటే మార్నింగే లేస్తారు, కింద ఉంటారు కానీ తెలియదు అనమాట వీళ్ళకి. ఇవి 8, 9 పడుకుందంటే వద్దున 6, 7కి లేస్తుంది మా చెల్లి. వాళ్ళ పైన ఏం చేసుకుంటే మనకు తెలియదు కదా, వైఫ్ హస్బెండ్. మీరు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, 3 పిల్లలు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నారంటే ఏదో ఒక కారణం ఉంటది కదా, కారణం తెలియకుండా ఉండదు కదా అమ్మా. కానీ మనం ఎందుకు అడుగుతామన్నా? అడగకపోయినా తెలుస్తుంది కదమ్మా. కొంచెం ఎవరు చెప్పరు, ఆమె కూడా చెప్పదు. వైఫ్ హస్బెండ్ గొడవలో మనం అడగమన్నా, బయట కొట్టుకోరు కదా వాళ్ళు. అంటే చేర్చడానికి వెళ్ళినప్పుడు చెప్పడానికి వెళ్ళినప్పుడు లేదు మేము వెళ్ళలే, నేను అక్కడ ఉంటా. సర్ది చెప్పు, మా చెల్లె ఉంటది కాబట్టి నేను వస్తాను పోతాను. కలిసి మాట్లాడింది ఆవిడ? లేదు, మొన్న ఫ్రైడేనే మాట్లాడింది. శ్రీమంతం చేయమని అడిగిందన్న. అతని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ లోకల్ గా? తెలీదన్న, ఆయన గురించి మాకు తెలియదు అసలు, ఆయన పరిచయం లేదు. నేను ఆయనతో మాట్లాడా, జస్ట్ మా చెల్లె కింద ఆమె ఈడ వచ్చి బయట కూర్చుంటది కాబట్టి మాట్లాడింది అంతే. కానీ మంచి అమ్మాయి అన్న, ఆయన మాత్రం వదిలిపెట్టద్దు. నేను అనేది ఇదే కోరుకుంటున్నా, ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదన్న. బిహేవ్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే నచ్చలే. ఆయనకు నచ్చకుంటే నువ్వు నచ్చి పెళ్లి చేసుకున్నావు కదా, ఆమె బతికే అమ్మ నన్ను కూడా వదిలేసి వచ్చి మరి ఇతనితో జీవనం కోసం వచ్చింది కదా, ఇష్టపడి చేసుకున్నప్పుడు అది ఆయనకు ఉండాలన్నా. మన ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చింది కదా, నాతో ఎంత బాగా చూసుకోవాలని ఉండాలన్నా. కానీ ఆయన తప్పు చేసిండు, ఆయన కొంచెం కూడా ఆలోచించలే. ఇప్పుడు ఏముంది, ఈరోజు శిక్ష ఇస్తారు, మళ్ళీ రేపు వదులుతారు, ఆయన ఇంకో జీవితం చూసుకుంటది. కానీ వాళ్ళ తల్లికి ఎంత బాధ ఉంటది తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా? అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా? తెలీదన్న, నాకైతే. నేను పనికి వెళ్తానన్నా అది, కానీ ఆయన మాత్రం వదిలిపెట్టద్దు, నేను అదే కోరుకుంటున్నా. అమ్మా ఒకసారి మీరు మాట్లాడండి అమ్మా, ఈ ఘటన మీరు ఎలా చూస్తాం? అంటే మేము ఇక్కడ వచ్చినామండి, మామూలుగా చూసినాము, అమ్మాయి వాళ్ళు కూడా తెలియదు. అంటే ఇలాంటి వాళ్ళని ఊరికే వదలొద్దు, అమ్మాయి అంటే ఊరికే రాదు కదా. అంటే ఆడబిడ్డ మొదలే ఆవిడ కడుపుతోంది కదా, 5 months ఉంది. అమ్మాయిని అట్లా చేయడం కూడా అబ్బాయి కరెక్ట్ కాదు కదా. ఏదన్నా ఉంటే చూసుకోవాలి, కానీ ఇట్లా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అబ్బాయిది? ఈ మధ్యకాలంలో ఇలాంటి సైకోలు ఎక్కువైపోయినారు. మొన్ననే
మొన్ననే కూకట్పల్లిలో జరిగింది కదా, మళ్ళీ అది మరవక ముందే మళ్ళీ ఇది ఒకటి. ప్రధానంగా సిటీలోనే జరగడానికి గల కారణాలు ఏమంటారు అమ్మా? అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటదండి. ఏదైనా కానీ లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదైనా ఇష్యూ ఏదైనా ఉండొచ్చు, ఎవరికి తెలియవు కదా అవి.